కట్టమంచి రామలింగారెడ్డి కలల పంట ఆంధ్ర యూనివర్సిటీని పలు సమస్యలు వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి ఏయూని భ్రష్టు పట్టించారని సర్వత్రా ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పలు యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించడం తెలిసిందే. ఏయూ కొత్త వీసీగా నియమితులైన ప్రొఫెసర్ రాజశేఖర్ మార్చి 1వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జరిగే ఏయూ శతాబ్ది వేడుకల నేపథ్యంలో వీసీగా వస్తున్న రాజశేఖర్ కి పలు సమస్యలు సాదరంగా స్వాగతం పలుకుతున్నాయి. యూనివర్సిటీ చుట్టుపక్కల ఆక్రమణల బెడద రావణ కాష్టంగా నిప్పులేని పొగ మాదిరిగా రగులుతూనే ఉంది. ఏయూ ప్రొఫెసర్లు, ఉద్యోగులు పలు రాజకీయ పార్టీల్లో బహిరంగంగానే తిరగడం పెద్ద తలనొప్పిగా పరిణమిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పవిత్ర విశ్వవిద్యాలయంలో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు ఇప్పటికీ విమర్శలకు తావిస్తుంది. ఇక ఏయూలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి గత వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా సరే కోర్టు కేసుల కారణంగా సాకారం కావడం లేదు. ఉన్న ప్రొఫెసర్లు కూడా తరగతి గదుల్లో కాకుండా రాజకీయాలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో బిజీగా ఉంటున్నారు అన్నది బహిరంగ రహస్యమే. గత ఏడాది హిందీ విభాగం అధిపతి ప్రొఫెసర్ సత్యనారాయణ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు గాను ఏయూ యాజమాన్యం గత నెలలో జాతీయ మహిళా కమిషన్ వద్ద వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏయూ ప్రొఫెసర్ల మీద గతంలో కూడా పలు ఆరోపణలు రావడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని నెలలు ఉద్యోగులు, అధ్యాపకులు, పెన్షనర్లు వేతనాలు, పింఛన్లు అందక అవస్థలు పడ్డారు. ఏయూ ప్రొఫెసర్లు, ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించరు అన్న అపవాదు ఉండనే ఉంది. ఇన్ని సమస్యలు చుట్టుముట్టినా ఏయూని కొత్త వీసీ రాజశేఖర్ ఎంతవరకు గాడిలో పెడతారు అన్నది వేచి చూడాల్సిందే.